ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అరాచకాలు రోజు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ చూసి మేము 164 స్థానాలు గెలుచుకున్నా సరే ఈరోజు ఎన్నికలయ్యి సంవత్సరం కూడా పూర్తవకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాక్టివ్గా ఉంటే ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఈరోజు లేని లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేకుండా గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో మీడియా ట్రయల్స్ ద్వారా తప్పుడు కథనాలతో ప్రచారాలు చేసి ఆ కథనాలని నిజం చేస్తూ ఏ అధికారి కూడా ప్రస్తావనించని విధంగా ఈ కథనాల ద్వారా చేస్తూ ఒక్కొక్కరిగా ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్లమెంటరీ నాయకులు రాజంపేట ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి గారిని నిన్న ఆయనకి సంబంధం లేని లిక్కర్ స్కామ్లో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది 100% కూడా అక్రమ అరెస్టు. మీరు ఇదే విధంగా భయభ్రాంతులు గురి చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అని ఇదే విధంగా తప్పుడు కేసులతో కుట్రల కుతంత్రాలతో ఈ విధంగా అక్రమస్తు కొనసాగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఏది ఏమైనా మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అరెస్టులు గురయ్యారో వారందరి తరపున కూడా ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము వారికి అండగా నిలబడతాం. వారి అక్రమస్తులకు నిరసనగా మేము ఎలాంటి పోరాటానికైనా కూడా మేము సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, మిథున్ రెడ్డి గారికి సంబంధం లేని స్కామ్లో ఇరికించి అక్రమ అరెస్టు చేశారు. దానికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మిథున్ రెడ్డి గారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మా జిల్లా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని కూడా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం సంబంధం లేని వ్యక్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక పథకం ప్రకారం కక్షగట్టి అరెస్టులు చేసి నిర్బంధంలో ఉంచి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎంత కక్ష సాధింపు చర్యలు పాల్పడితే అంత ఎక్కువగా ఇంకా ప్రజల్లో కూడా కసి పెరుగుతుంది. మిమ్మల్ని తొందరగానే ఇళ్లకు పంపించే విధంగా కూడా ప్రజలు నిర్ధారిస్తారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో మీరు చూస్తే మిథున్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు. అటువంటి సమయంలో ఆయన అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అరెస్టులకు ఎవరు కూడా భయపడరు. ఇంకా ఎంతమందిని అరెస్టు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందే కానీ ఎక్కడ కానీ నిరుత్సాహపడదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ఇకనైనా విరమించుకోండి అని కూడా తెలియజేస్తున్నాం. మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి అతన్ని సిట్టు విచారణకు పిలిపించి ఉన్నట్టుండి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రజా సంక్షేమం వదిలి మీరు వైఎస్ఆర్ పార్టీ క్రియాశీలక నాయకులందరూ కూడా అరెస్ట్ చేయాలా, వాళ్ళపైన ఏదో విధంగా ఒక చర్య తీసుకున్నట్టుగా మీరు ప్రజల్లో మభ్య పెట్టాలని చూస్తున్నారు. అది ఏనాటి కూడా అది చల్లని నాణ్యంలాగా ఉంటుంది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా గెలవడం జరిగింది. ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీని నాశనం చేయాలంటే ఇంకా మిథున్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేయాలని ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి ఆయనకు ఈరోజు రిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలే గమనిస్తారు. కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది వైఎస్ఆర్ పార్టీ
రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు ఇక మీద మానుకోవాలని మనసారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాం. మా ఎంపీ యువ నాయకులు మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది మాకందరికి కూడా చాలా బాధాకరం. చూస్తే కానివ్వండి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చాలా కీలకంగా కూడా వ్యవహరిస్తుంటారు. ఒక రామలక్ష్ముడు మారి ఇద్దరు కూడా ఒకటిగా ఉంటారు. కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో కూడా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కుట్రలు కూడా చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఆ లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన్ని ఇమీడియట్గా నిన్న అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా చెప్తున్నాము, పెద్దిరెడ్డి గారి జోలికి కానీ వెళ్తే మీరందరూ కూడా పరిణామాలు తప్పదు అనేసి కూడా హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి ఈ లిక్కర్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదనేసి కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడైతే బలమైన నాయకత్వం ఉందో అక్కడంతా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు బనాయించి ఆ నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలందరూ ఒక నాయకుల్లాగా నిలబడి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఇప్పుడు మా నాయకులంతా ఏ విధంగా ఎత్తుకొంపి లోపల పెడుతున్నారో దానికి రెండింతలు మూడింతలుగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారనేసి అని చెప్పేసిందే ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కక్ష సాధింపు రాజకీయాలకి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం చేసే వాటిని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగానే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ని చేయడం జరిగింది. మరి ముఖ్యంగా లేనిపోని లిక్కర్ స్కామ్, ఆ స్కామ్ ఏమీ లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 చేయలేదు, వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఇలాంటివి ఎక్కడో తీసుకొచ్చి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తుంది తప్ప వేరొకటి ఉద్దేశం కాదు. వీళ్ళ దమ్ముంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చి ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అప్పుడు చేయండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని మీ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఇచ్చేస్తాం అరెస్ట్ చేస్తాం అనేది తప్పు. అదేవిధంగా గతంలో కూడా 2014-19 మధ్య కూడా లిక్కర్ స్కామ్లు కూడా ఆ రోజు పట్టుబడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు మా ప్రత్యక్షంగా ఉంది. ఆ రోజు తప్పించుకుని ఇవాళ జగన్మోహన్ గారు చక్కని పరిపాలించి దాంట్లో కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఎక్కడో కూడా గ్రామ స్థాయిలో కూడా ఎక్కడో కూడా ఇక్కడ దీనికి లోబడకుండా కోసం బెల్ట్ షాపులను తగ్గించి అన్ని బెల్ట్ షాపులు టోటల్ తీసి షాపులు తగ్గించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడుకి వచ్చాక బెల్ట్ షాపులు ఊరూరా ఏర్లై పారుతున్నాయి. కానీ ఇవాళ వీటన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ ఎవరెవరు జగన్మోహన్ గారు వెనక ఉన్నారో లేనిపోని సృష్టించి వీళ్ళని అరెస్ట్ చేస్తే పార్టీని వీక్ చేయాలని ఉద్దేశం చేస్తున్న భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రావచ్చు, మన ఎవరో పవన్ కళ్యాణ్ రావచ్చు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా చేసే ప్రయత్నం భాగంగానే మెదడు చేస్తాడు. ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో చక్కని పరిపాలన జగన్మోహన్ గారు చేశారు కనుక ఇవాళ మిథున్ రెడ్డి గారు కూడా ముచ్చల బయటికి వస్తాడని ధీమా వ్యక్తం చేస్తాం.